ప్రజాపాలన నిరంతర ప్రక్రియ అని ఇక నుంచి 4 నెలలకొకసారి నిర్వహిస్తామని లబ్ధిదారులు ఎవరూ అపోహలకు గురికావద్దని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన చివరి రోజు సందర్భంగా ఆత్మకూరు మండలం హౌస్ బుజుర్గు కామారం గ్రామాల్లో శనివారం నిర్వహించిన గ్రామ సభలలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా గ్రామాలలో ప్రజాపాలన లబ్ధిదారులకు దరఖాస్తులు అందజేస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ మధ్యన కొందరు నాయకులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష పార్టీ మొన్నటి వరకు అధికారం ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. యారి గ్యారెంటీలు చేయగలుగుతారా మీరు? అన్ని ఉట్టి మాటలే, మాయ మాటలే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం, ప్రజలకు అవకాశం ఇచ్చిన ఈ 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పులలో ముంచినాం మనము. పుట్టబోయే బిడ్డ కూడా 2 లక్షల పైన అప్పు భారం వేసినాం మనము. వీళ్ళ దగ్గరికి పైసలు ఎక్కడి, వీళ్ళు చేయలేరని ఒక ధైర్యంతో యారు గ్యారెంటీ వీళ్ళు అమలు పరచలేరు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి మాట్లాడే కాకుండా నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. 2 లక్షలు అంటే ఆరోగ్యశ్రీకి మన 6 గ్యారెంటీలకు సంబంధించి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించగానే రుణమాఫీ చేస్తున్నారు, ఏమైంది అని మాట్లాడుతున్నాడు. అందులోంచి మీరు కూడా ఒక స్పష్టత ఉండాలి. మీకు 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల ప్రారంభించి నిరంతర ప్రక్రియ దీన్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. రెండోది, రైతు రుణమాఫీ అనేది ఎన్నికలు వచ్చినాయని చెప్పి రుణమాఫీకి శ్రీకారం చుట్టే ప్రభుత్వం కాదు ఇది. మొదటి సంవత్సర కాలంలోనే 100% రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏంటంటే ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కనుక మీకు కూడా ఒక స్పష్టత ఉండాలని ఒక ఆలోచనతోటే మీ ముందు పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే ఇవాళ ఏదైతే 7 లక్షల కోట్ల అప్పు మనం తీర్చవలసిన బాధ్యత మనం తప్పదు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు, వాళ్ళు చేసిన తప్పైనా కూడా ఈ ప్రభుత్వము ఆ పాపాన్ని, ఆ తప్పును మోయవలసిన అవసరం, పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నారు.